రాష్ట్రంలోని నగర పట్టణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల పనులకు ప్రభుత్వం ఆదివారం శ్రీకారం చుట్టగా గ్రామీణ ప్రాంతాల్లో అవి వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. టెండర్ల ప్రక్రియ జూలై 2వ తేదీతో ముగుస్తుందని, వెంటనే నిర్మాణాలు చేపడతామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి ఆదివారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ శాఖ పరిధిలో హ్యామ్ విధానం కింద 6,294.81 కోట్లతో 7,449.50 కిలోమీటర్ల పొడవున్న 2,162 రోడ్ల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులను 17 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఇందులో 14 ప్యాకేజీలకు టెండర్ల ప్రక్రియ పూర్తయి గుత్తేదారు సంస్థలకు అనుమతులు జారీ అయ్యాయి. మరో ప్యాకేజీ టెండర్ అనుమతి దశలో ఉండగా మిగిలిన 2 ప్యాకేజీలకు వచ్చే నెల 2న టెండరు ప్రక్రియ పూర్తవుతోంది. ఆ వెంటనే ఒకే దఫాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పనులను ప్రారంభించనున్నారు. నిబంధనల మేరకు టెండర్లు పొందిన సంస్థలు 30 నెలల వ్యవధిలో తమ ప్యాకేజీల పరిధిలో నిర్మాణం పూర్తి చేయాలి. అనంతరం 15 ఏళ్ల పాటు వాటిని నిర్వహించాలి. వివిధ దశల్లో సాధించిన పురోగతి ఆధారంగా ప్రభుత్వం నిర్మాణ కాలంలో ప్రాజెక్టు వ్యయంలో 40% మొత్తాన్ని చెల్లిస్తోంది. మిగిలిన 60% ప్రాజెక్టు వ్యయాన్ని 15 సంవత్సరాల నిర్వహణా కాలంలో ప్రతి 6 నెలలకోసారి చెల్లిస్తారు. ఈ చెల్లింపుల్లో ఒప్పంద నిబంధనల ప్రకారం ధరల పెరుగుదల, వడ్డీ, ఇతర వర్తించే ఖర్చులు కూడా ఉంటాయి.